శరన్నవరాత్రుల్లో ఇలా పూజించండి, మీ కష్టాలని పటాపంచలే. శరన్నవరాత్రులు ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉత్సవ రోజులు. దక్షిణాయానంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ దసరా. విజయదశమి కంటే ముందు 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లోనే అమ్మవారు మహిషాసురుడిని వధించారని పురాణాలు చెబుతూ ఉంటాయి. అందుకే ఈ 9 రోజులను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు హిందువులు. ఆ తర్వాత వచ్చే దసరాను వైభవంగా చేసుకుంటారు. మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించాలి? దసరా శరన్నవరాత్రులపై బీఫై న్యూస్ స్పెషల్ స్టోరీ. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మొదటి 3 రోజులు పార్వతిగా, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా పూజిస్తారు. ఇక దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయినటువంటి హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తారు. ఇక రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. త్రిపుర సుందరి దేవి ఈ శ్రీచక్రంలోని త్రిపురాయాత్రయంలో మొదటి దేవత, షోడక విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. ఇక ఈ రోజు అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా అందజేస్తారు. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. 3వ రోజు ముక్త విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగినటువంటి 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తారు అమ్మవారు. ఇక గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం నైవేద్యంగా అందిస్తారు. ఇక 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయాలి. ఇక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి సిద్ధిస్తోంది. ఈ రోజు అమ్మవారికి మినపగారె, మొక్కజొన్న వడలు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. లలితా సహస్రనామాన్ని పూర్తిగా చదవలేని వారు ఇంట్లో లలిత అమ్మవారి చిత్రపటం ముందు కూర్చుని శ్రీ శివశైతఖ్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని జపిస్తూ చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక 6వ రోజు మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారి చిత్రపటానికి తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. మహాలక్ష్మి దేవిని మల్లె, జాజి, గులాబీ పూలతో పూజించాలి. ఈ రోజు మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, దృఢప్రియ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతోంది. ఇక 6వ రోజున అమ్మవారికి నైవేద్యంగా కేసరిని సమర్పించాలి. 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి తెల్లటి పూలతో పూజ చేయాలి. అలాగే తెలుపు రంగు పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఇక 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేయాలి. అమ్మవారి పటం ముందు 4 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. దీనివల్ల నరఘోష, దృష్టిదోషం, అంతః శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ రోజున అమ్మవారికి శాకాన్నం, కలగూర పులుసు సమర్పించడం శ్రేష్టం. ఇక 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అపర్ణ చండిక చండముండాసుర నిఘాదిని అనే మంత్రాన్ని జపిస్తూ ఘంటని మోగించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే గనక అవన్నీ తొలగిపోతాయి. శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. 9వ రోజున అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో 10వ రోజు అత్యంత శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు పండితులు. ఇక 9 రాత్రుల తర్వాత వచ్చే ఈ రోజునే విజయదశమిని జరుపుకుంటారు. చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటం ముందు దీపారాధన చేసి అరటిపండు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అన్ని పూజల తర్వాత అమ్మవారు అపరాజితాదేవిగా జమ్మి చెట్టు రూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారని మన శాస్త్రం చెబుతోంది. అందుకే ఎవరైతే విజయదశమి నాడు సాయంకాలం నక్షత్ర దర్శనం అయిన తర్వాత జమ్మి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమ చల్లి నీరు పోస్తారో వాళ్ళు అపరాజితాదేవి కృపకు పాత్రులు అవుతారు. ఇక ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి అద్భుతమైన భవిష్యత్తును అందుకుంటారు.